పోలీసులు వెళ్లడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. లిక్కర్ కేసులో జోగి రమేష్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. జోగి రమేష్ సోదరుడు రాము ఇంటికి కూడా పోలీసులు వెళ్లారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఇంటికి పోలీసులు వెళ్లడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. లిక్కర్ కేసులో జోగి రమేష్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. జోగి రమేష్ సోదరుడు రాము ఇంటికి కూడా పోలీసులు వెళ్లారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ని అరెస్ట్ చేస్తారనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం 6 గంటల నుండి పెద్ద ఎత్తున పోలీసులు జోగి రమేష్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే ఒక పక్కన ఎక్సైజ్ అధికారులతో పాటు సిట్ అధికారులు, లోకల్ ఇబ్రహీంపట్నం పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించిన పరిస్థితి. భారీగా పోలీసులు రావడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. మరో పక్కన జోగి రమేష్ వర్గీయులు, జోగి రమేష్ అభిమానులు పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో జోగి రమేష్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే కీలకంగా జోగి రమేష్, జనార్దన్ కి గతంలో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళిద్దరు కలిసి వ్యాపారాలు చేశారు అనేది కూడా ఒక కోణంలో అయితే ఇప్పటికైతే ఈ అరెస్ట్ కు కారణం అని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు గతంలో వచ్చి మాట్లాడుకున్న విషయాలు కానివ్వండి, అదేవిధంగా జోగి రమేష్, జనార్దన్, అదేవిధంగా అతని తమ్ముడు జగన్మోహన్, వీళ్ళ ముగ్గురు ఇబ్రహీంపట్నం వాసులే కాబట్టి అక్కడ వీళ్ళు ఎటువంటి కార్యకలాపాలు చేశారు, అదేవిధంగా గతంలో వీళ్ళకి ఈ మద్యం కేసులో ఎటువంటి సంబంధాలు ఉన్నాయా లేవా అనే కోణంలో అయితే ఇప్పటికైతే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మరో పక్కన పూర్తిగా మరికొద్ది సేపట్లో జోగి రమేష్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా స్విట్ అధికారులు ఎటువంటి కేసులు జోగి రమేష్ పై పెట్టారు, అదేవిధంగా దానికి సంబంధించి కొంతవరకు ఇంకా డేటా రావాల్సి ఉంది. ఎక్సైజ్ అధికారులు కూడా పూర్తిగా ఇక్కడికి రావడం జరిగింది. మరో పక్కన పూర్తి బెటాలియన్ తో ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. కీలకంగా గత కొద్ది రోజుల నుండి అరెస్ట్ చేస్తారు అనేది కూడా జోగి రమేష్ చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో ఇప్పటికే దుర్గగుడి దేవస్థానానికి కూడా ఆయన వెళ్ళారు. నేను ఖచ్చితంగా ఈ కేసులో లేను, మీరు కూడా ప్రమాణం చేయండి అని కూడా జోగి రమేష్ గతంలో కూడా చెప్పడం జరిగింది. 3 రోజుల కిందట కూడా జోగి రమేష్ ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు జోగి రమేష్ అయితే ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నప్పటికీ ఈ రోజు జోగి రమేష్ అరెస్ట్ చేసే విధానం చూసుకుంటే చాలా భారీగా పోలీసులు అయితే చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం సిఐ కూడా ఇక్కడే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో మరికొద్దిసేపట్లో జోగి రమేష్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే అరెస్ట్ లో ఎటువంటి ఏ విధంగా విచారణ చేస్తారు, అతన్ని గతంలో జనార్దన్, అదేవిధంగా ఈ కల్తీ లిక్కర్ కి సంబంధించి అన్నమయ్య జిల్లాలో జోగి రమేష్ పెట్టించారని కూడా జనార్దన్ చెప్పిన పరిస్థితి. అయితే అది ఎంతవరకు వాస్తవం ఏంటి అనే కోణంలో విచారిస్తారా, అసలు ఇప్పటికే చాలా రోజులు అయింది కాబట్టి ఈ కేసుకి సంబంధించి ఎటువంటి ఆధారాలతో జోగి రమేష్ ఇంటి వద్దకు వచ్చారు అనేది కూడా చూడాలి. జోగి రమేష్ సోదరుడు రాము ఇంటికి కూడా పోలీసులు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇంటి లోపల కూడా డాక్యుమెంట్స్ ఏమైనా సేకరించే అవకాశం ఉందంటారా ఈ లిక్కర్ కేసుకి సంబంధించి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే ఈ లిక్కర్ కేసు సంబంధించి ఇప్పటికే గతంలో కూడా పోలీసులు జోగి రమేష్ ఇంటి వద్దకు రావడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత ఏదైనా జోగి రమేష్ ని అరెస్ట్ చేస్తారా, లేదంటే జోగి రమేష్ బంధువులు, జోగి రమేష్ తమ్ముడైన జోగి రాముతో పాటు అతని పిఏని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి. జోగి రాము పిఏని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి అతన్ని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి తరలించారు. మరో పక్కన జోగి రమేష్ తమ్ముడు జోగి రాము వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున మోహరించారని చెప్పుకోవచ్చు. కానీ కీలకంగా జోగి రమేష్ ఇంటి వద్ద అయితే చాలా పోలీస్ వాహనాలు, సుమారుగా 10 నుండి 15 పోలీస్ వాహనాలు, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి భారీ వాహనాలు కూడా ఇక్కడ మోహరించి ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో మరో అర్ధ గంటలు ఖచ్చితంగా
కొంత వరకు జోగి రమేష్ ని పికప్ చేసే అవకాశం ఉంది. భారీగా పోలీసులు వచ్చారు కాబట్టి అరెస్ట్ చేసేందుకే పోలీసులు ఇక్కడికి వచ్చారని కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి అక్రమ మద్యం కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో ఆనవాళ్లు ఉన్నాయి కాబట్టి గతంలో ఈ జోగి రమేష్ అదేవిధంగా జనార్దన్ ఇల్లు అదేవిధంగా జోగి రమేష్ ఇల్లు ఇంచుమించు ఒకే రోడ్ లో ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరికి ఎంతవరకు పాత్ర ఉంది అనేది కూడా కీలకంగా ఈ కేసులో మారనుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి గత 15 రోజుల నుంచి జోగి రమేష్ ఒకటే మాట్లాడుతున్నారు. నేను ఈ మద్యం కేసులో నా పాత్ర ఎటువంటి పాత్ర లేదు అనేది కూడా జోగి రమేష్ చెప్తున్న పరిస్థితి. అయితే కావాలని ఇరికిస్తున్నారు, అక్రమ కేసులు నా మీద నమోదు చేశారు అనేది కూడా చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో ఎటు దారి తీస్తుంది ఈ కేసులో? ఏదైనా సాక్ష్యాలు ఏదైనా సిట్ అధికారులకు కానివ్వండి, స్థానిక పోలీసులు కానివ్వండి, ఎక్సైజ్ అధికారులు కానీ ఏదైనా ఆధారాలు దొరికినాయా లేదా అనేది కూడా చూడాలి. రైట్.